మనకు గుర్తుంది కదా. పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఆపరేషన్ సింధూర్ చేసిన టైంలో ఫస్ట్ కొట్టేసింది పాకిస్తాన్లో ఉన్న అవాక్స్, ఏదైతే విమానం తరహాలో ఉంటుంది, మానవ రహితమైనటువంటిది, నిఘా నేత్రం. అది దాన్ని మనం మొట్టమొదటి కొట్టేశాం. ఆ తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ రాడార్స్ని కొట్టిపడేసాం. చైనా వాళ్ళు ఇచ్చినటువంటి వాటిని అది వాడుతూ ఉంటుంది పాకిస్తాన్, దాన్ని కొట్టిపడేసాం. ఆ తర్వాత మనం అత్తారింటికి వెళ్ళి వచ్చిన అల్లుళ్ళలాగా మన యుద్ధ విమానాలతో దర్జాగా వెళ్ళి పేల్చి వచ్చాం, అక్కడ దాడులు చేసి వచ్చాం. ఇప్పుడు అట్లాంటి అవాక్సులు భారతదేశం సొంతగా తయారు చేయబోతోంది. మన భారత రక్షణ పరిశోధన మండలి డిఆర్డిఓ క్యాబ్స్ తాజాగా ఒక ఒప్పందం మీద సంతకం చేసి 6 ఎయిర్బస్ A321 ఎయిర్ క్రాఫ్ట్స్ని నెక్స్ట్ జనరేషన్ అవాక్స్గా మార్చేందుకు 19,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు మీద సంతకం చేశారు. ఇందులో A321 అనేటటువంటిది ఎయిర్ ఇండియా వాళ్ళకి సంబంధించినటువంటిది. గ్రేటర్ రాడార్ కవరేజ్లోకి వీటిని మారుస్తారు. వాల్డర్ నేత్ర MK1 ఫ్లీట్కి యాడ్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టోటల్గా చూస్తే మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా భారత రక్షణ రంగంలోనే తీసుకొచ్చేటటువంటి మార్పులకి మన సొంత అవాక్స్ అన్నటువంటిది కీలకమైన అడుగు కాబోతోంది.